దుబాయ్‌లో 5 స్టార్ హోటల్ మీద పడిన బాంబుకి మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా తగలబడింది. బేసిక్‌గా దుబాయ్ అంటే ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్‌గా పరిగణిస్తాం. అక్కడ యుద్ధం అనే మాట ఎప్పుడు వినిపించేది కాదు. కానీ ఫిబ్రవరి 28, 2026న ఆ సేఫెస్ట్ సిటీ మొత్తం కదిలిపోయింది. ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడికి బదులుగా 14 దేశాల మీద ఒకేసారి మిసైల్ దాడి మొదలుపెట్టింది. అందులో ఒక మిసైల్ దుబాయ్ పామ్ జుమేరియాలో ఉన్న ఫెయిర్మౌంట్ ద పామ్ 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ కి తగిలింది. ఇదైతే సడన్ గా ఏం జరగలేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కూడా అదే సమయంలో ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ మొదలు పెట్టింది. ఇరాన్ దగ్గర రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి సరెండర్ అవడం, లేదంటే తిరిగి దాడి చేయడం. ఇరాన్ సెకండ్ ఆప్షన్ ని చూస్ చేసుకుంది మరియు దాడి చేసిన కంట్రీస్ కి దగ్గరలో ఉన్న అన్ని యుఎస్ అలైన్ ని టార్గెట్ చేసింది. యుఏఈ అమెరికాకి క్లోజ్ అలై కాబట్టి దుబాయ్ మీద దాడి చేసింది. ఈ అటాక్ కి గురైన హోటల్లో వేలాది మంది టూరిస్టులు ఉన్నారు. టైంలో నిద్రపోతున్నారు. సడన్లీ పెద్ద ఎక్స్ప్లోజన్ సౌండ్ వినిపించింది. మంటలు లేచాయి. స్మోక్ అన్ని వైపుల నుంచి వచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ని వెంటనే క్లోజ్ చేశారు. అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అక్కడ ఉన్న ఇండియన్ టూరిస్ట్స్ ఇండియన్ ఎంబసీస్ కు ఫోన్ చేశారు. యుఏఈ గవర్నమెంట్ వెంటనే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. యుఏఈ ఎయిర్ డిఫెన్స్ చాలా మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసింది. కానీ ఒక మిసైల్ మాత్రం చొచ్చుకుంటూ లోపలికి వచ్చి హోటల్ కి తగిలింది. ఈ అటాక్ తర్వాత గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ 12% పెరిగాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా కదిలిపోయింది. అన్ని గల్ఫ్ కంట్రీస్ హై అలర్ట్ లో ఉన్నాయి. 20 లక్షల మంది ఇండియన్స్ దుబాయ్ లో ఉన్నారు. వారి సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అందరికీ ఒకే క్వశ్చన్, ఇది World War III మొదలా అని. ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో రాబోయే 48 గంటల్లో చాలా క్రూషియల్ గా ఉన్నాయి. మీకు దుబాయ్ లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.